హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తెలంగాణ సెట్ 2024 నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష టీఎస్ సెట్ 2024ను ఉస్మానియా యూనివర్సిటీ అయితే కండక్ట్ చేస్తుంది. ఈ నోటిఫికేషన్ ఇటీవలే విడుదల చేయడం అయితే జరిగింది. ఈ టీఎస్ సెట్ 2024 తెలంగాణ రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు ఈ టీఎస్ సెట్ 2024 తెలంగాణ రాష్ట్రంలోని అసిస్టెంట్ ప్రొఫెసర్ మరియు డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల నియామకాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్షను అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ప్రెస్ నోటిఫికేషన్ మనకు 4/5/2024 అయితే రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ప్రక్రియ అయితే ఈ నెల 14/5/2024 నుంచి 2/7/2024 వరకు అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించి 1500 లేట్ ఫీజుతో 3/5/2024 నుంచి 8/7/2024 వరకు అయితే ఉంటుంది. అలాగే దీనికి సంబంధించి 2000 రూపాయల లేట్ ఫీజుతో 9/5/2024 నుంచి 16/7/2024 వరకు అయితే ఉంటుంది. అలాగే 3000 రూపాయల లేట్ ఫీజు తోటి 17/5/2024 నుంచి 26/7/2024 వరకు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా తప్పులుంటే సరి చేసుకోవడానికి ఎడిట్ ఆప్షన్ మనకు జూలై 28 మరియు 29 తారీఖులకైతే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి చూసుకున్నట్లయితే 20 ఆగస్టు 2024 అయితే హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఇవ్వనున్నారు. అలాగే వీటికి సంబంధించిన ఎగ్జామినేషన్ తేదీలు చూసుకున్నట్లయితే ఆగస్టు 28, 29, 30 మరియు ఆగస్టు 31 తారీఖులకైతే ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వాయిస్ని కానీ ఈ వీడియోని కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. తెలంగాణ స్టేట్ సెట్ నోటిఫికేషన్ 2024కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు అభ్యర్థులు ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే ముందు అభ్యర్థులు ఒకసారి ఈ నోటిఫికేషన్ గురించి పూర్తిగా తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ తరపున ఉస్మానియా యూనివర్సిటీ ఈ నోటిఫికేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ తెలంగాణ సెట్ నోటిఫికేషన్కి సంబంధించి సిబిటి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విధానంలో అయితే ఉంటుంది. వీటికి సంబంధించిన తేదీలు చూసుకున్నట్లయితే ఆగస్టు 28, 29, 30 మరియు 31 తేదీలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల్లో ప్రొఫెసర్లు మరియు లెక్చరర్ల నియామకాలకు సంబంధించి ఈ టీఎస్ సెట్ పరీక్షను అయితే నిర్వహిస్తున్నారు. ఈ నోటిఫికేషన్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ మరియు ఇతర రాష్ట్రాల వారు కూడా అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. కాకపోతే అదర్ స్టేట్ వాళ్లకు జనరల్ కేటగిరీ కింద పరిగణింపబడుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే అన్ని సెంటర్లు మనకు తెలంగాణ స్టేట్లో మాత్రమే నిర్వహించడం పడుతుంది. వీటికి సంబంధించిన సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం, మెదక్ మరియు రంగారెడ్డి జిల్లాల్లో వీటికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అయితే కండక్ట్ చేయనున్నారు. ఇక్కడ మెన్షన్ చేసిన సెంటర్స్లో మాత్రమే ఎగ్జామినేషన్స్ని అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేసే వాళ్ళు 1-2 సార్లు ఆలోచించి అయితే అప్లై చేయండి. ఇక్కడ మెన్షన్ చేసిన ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే ఉంటుంది. అదర్ స్టేట్ వాళ్ళు అప్లై చేసే ముందు ఒకసారి ఈ సెంటర్స్ని అయితే పరిగణించండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ప్రక్రియ 2 పేపర్లుగా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వాటి గురించి ముందు అయితే తెలుసుకుందాం. ఈ తెలంగాణ సెట్ రిజల్ట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన www.telanganaset.org.in అనే వెబ్సైట్లోకి మాత్రమే రిజల్ట్స్ని అయితే డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఎలిజిబిలిటీ కండిషన్స్ చూసుకున్నట్లయితే అభ్యర్థులు తప్పనిసరిగా మాస్టర్స్ డిగ్రీ అయిన ఎంఏ, ఎంఎస్సి, ఎంకామ్, ఎంబీఏ, ఎంఎల్ఐసి, ఎంఈడి,
ఎంపీఈడి, ఎంసీజే, ఎల్ఎల్ఎం, ఎంసీఏ మరియు ఎంటెక్లలో జనరల్ మరియు ఈడబ్ల్యూఎస్ వారు కనీసం 55% మార్కులతో అయితే పాస్ అయి ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు ఫిజికల్ హ్యాండికేప్డ్ క్యాండిడేట్స్ 50% మార్కులతో అయితే తప్పనిసరిగా ఉత్తీర్ణులైతే అయి ఉండాలి. అంతకంటే తక్కువ శాతం మార్కులు ఉన్నవారు వీటికి అనర్హులుగా అయితే పరిగణింపబడుతుంది అని ఈ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. మాస్టర్స్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న వారు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఏజ్ లిమిటేషన్స్ చూసుకున్నట్లయితే ఈ తెలంగాణ సెట్ నోటిఫికేషన్కి ఎటువంటి ఏజ్ లిమిట్ అయితే లేదు. మాస్టర్స్ డిగ్రీ పాస్ అయి ఉంటే చాలు. ఈ తెలంగాణ సెట్ 2024కి ఎగ్జామినేషన్ ఫీజు చూసుకున్నట్లయితే అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే పే చేయాల్సి ఉంటుంది. జనరల్ కేటగిరీ వాళ్లకు 2000 రూపాయలు, బీసీ మరియు ఈడబ్ల్యూఎస్ వాళ్లకు 1500, అలాగే ఎస్సీ, ఎస్టీ, అలాగే ఫిజికల్ హ్యాండికేప్డ్ మరియు ట్రాన్స్జెండర్స్కి 1000 రూపాయలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఒక్కసారి ఫీ అయితే పే చేసిన తర్వాత రీఫండ్ అయితే చేయటం జరగదని ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ యొక్క పరీక్ష విధానం చూసుకున్నట్లయితే ఈ టీఎస్ సెట్ నోటిఫికేషన్కి సంబంధించిన పరీక్ష విధానం చూసినట్లయితే మొత్తం 2 పేపర్లు అయితే ఉంటుంది. ఇవి కూడా ఆబ్జెక్టివ్ టైప్లో మరియు 3 గంటలు అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1కి 50 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వాటికి 100 మార్కులు అయితే ఉంటుంది. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బైలింగ్వల్ విధానంలో ఉంటుంది. అంటే తెలుగు మరియు ఇంగ్లీష్ అయితే ఉంటుంది. ఈ పేపర్ 1కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్లయితే జనరల్ నేచర్, టీచింగ్ యాప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ, కాంప్రిహెన్షన్, డైవర్జెంట్ థింకింగ్ అంటే గ్రహణ శక్తి మరియు భిన్నమైన ఆలోచనలకి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. అలాగే జనరల్ అవేర్నెస్ అయితే ఉంటుంది. అలాగే పేపర్ 2 చూసుకున్నట్లయితే ఇది కూడా ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. మొత్తం 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి అయితే ఉంటుంది. ఈచ్ 1 క్వశ్చన్స్కి 2 మార్క్స్ అయితే ఉంటుంది. ఈ క్వశ్చన్స్ని మీరు ఎంచుకున్న స్పెషలైజేషన్ సబ్జెక్ట్ గురించి అయితే క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. వీటికి సంబంధించిన సిలబస్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోగలరు. వీటికి సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇది మొత్తం 4 దశల్లో అయితే ఉంటుంది. ఇక్కడ మెన్షన్ చేసిన రిజర్వేషన్స్ మరియు మెథడాలజీ ఆధారంగా అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ డౌన్లోడ్స్ చూసుకున్నట్లయితే ఈ టీఎస్ సెట్ 2024 నోటిఫికేషన్కి సంబంధించి హాల్ టికెట్స్ ఇక్కడ మెన్షన్ చేసిన అఫీషియల్ వెబ్సైట్ అయిన తెలంగాణ సెట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో 20 ఆగస్టు 2024న హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎవరికి మాన్యువల్ రూపంలో అయితే హాల్ టికెట్స్ పంపించడం జరగదు. అందరూ తప్పనిసరిగా అఫీషియల్ వెబ్సైట్లో అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే విధానం చూసుకున్నట్లయితే టీఎస్ సెట్ 2024కి 14/5/2024 తేదీ నుండి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో నుండి ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. యాజ్ పర్ నామ్స్ యూజీసీ ప్రకారం ప్రతి క్యాండిడేట్ ఒక అప్లికేషన్ మాత్రమే అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయడం జరగదు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. అవి చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 20 నుంచి 40 కేబీలో 3.5 సెంటీమీటర్ విడ్త్ టు 4.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. వీటి యొక్క సిగ్నేచర్ చూసుకున్నట్లయితే ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. 5 నుంచి 20 కేబీలలో మాత్రమే ఉండాలి. అలాగే వీటి యొక్క రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 3.5 సెంటీమీటర్స్ విడ్త్ ఇంటూ 1.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 50 నుండి 300 కేబీలో మాత్రమే ఉండాలి. మీరు టీఎస్ సెట్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేసినప్పుడు తీసుకున్న ప్రింటౌట్లో ఏ ఫోటో అయితే ఇచ్చారో ఆ ఫోటో ఒకటి మీతో పాటు ఎగ్జామ్ సెంటర్స్కి అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది. అందరూ వీలైనంత వరకు ఆన్లైన్కి లాస్ట్ డేట్కి ఒకరోజు ముందుగానే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ మినిట్లో ఆదరబాదరగా అప్లై చేస్తూ మిస్టేక్స్ అయితే చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ ముందుగానే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్కి అప్లై చేసే విధానం చూసుకున్నట్లయితే టీఎస్ సెట్ 2024కి
14/5/2024 తేదీ నుండి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వీటికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో నుండి ఆన్లైన్లో మాత్రమే అప్లై అయితే చేసుకోవాలి. యాజ్ పర్ నామ్స్ యూజీసీ ప్రకారం ప్రతి క్యాండిడేట్ ఒక్క అప్లికేషన్ మాత్రమే అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మల్టిపుల్ అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేయడం జరగదు. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేసే ముందు అభ్యర్థులు తప్పనిసరిగా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీ దగ్గర పెట్టుకోవాలి. అవి చూసుకున్నట్లయితే పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇది జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 20 నుంచి 40 కేబీలో 3.5 సెంటీమీటర్ విడ్త్ టు 4.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. వీటి యొక్క సిగ్నేచర్ చూసుకున్నట్లయితే ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో అయితే ఉండాలి. 5 నుంచి 20 కేబీలలో మాత్రమే ఉండాలి. అలాగే వీటి యొక్క రిజల్యూషన్ చూసుకున్నట్లయితే 3.5 సెంటీమీటర్స్ విడ్త్ ఇంటూ 1.5 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇది కూడా జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. 50 నుండి 300 కేబీలో మాత్రమే ఉండాలి. మీరు టీఎస్సెట్ ఎగ్జామ్స్ రాయడానికి వెళ్ళినప్పుడు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ సబ్మిట్ చేసినప్పుడు తీసుకున్న ప్రింటౌట్లో ఏ ఫోటో అయితే ఇచ్చారో ఆ ఫోటో ఒకటి మీతో పాటు ఎగ్జామ్ సెంటర్స్కి అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అందరూ వీలైనంత వరకు ఆన్లైన్కి లాస్ట్ డేట్కి ఒకరోజు ముందుగానే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. లాస్ట్ మినిట్లో ఆదరబాదరగా అప్లై చేస్తూ మిస్టేక్స్ అయితే చేసే అవకాశం ఉంది కాబట్టి అందరూ ముందుగానే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్లయితే టీఎస్సెట్ 2024 కంప్యూటర్ బేస్డ్ మోడ్లో అయితే ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్కి వెళ్ళే ముందు హాల్ టికెట్స్తో పాటు మీ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ అయిన పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఏదో ఒకటి అయితే కంపల్సరీగా తీసుకొని వెళ్ళండి. హాల్ టికెట్స్లో క్లియర్గా ఫోటో లేకుంటే మీతో పాటు 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే క్యారీ చేయండి. ఎగ్జామ్ సెంటర్స్ లోపలికి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అయితే తీసుకొని వెళ్ళకూడదు. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత లైవ్గా మీ ఫోటో మరియు లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ తీసుకుంటారు కాబట్టి మీరు ఎటువంటి మెహందీ డిజైన్స్ అయితే పెట్టుకోవడానికి అవాయిడ్ చేయండి. ఫోర్నూన్ సెషన్కి అంటే ఉదయం 7:30 ముందే అయితే హాజరవ్వడానికి ట్రై చేయండి. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ 12:30 లోపు అయితే ఉండాలి. అలాగే ఫోర్నూన్ సెషన్ మార్నింగ్ 8:30 లోపు అయితే మీరు ఎగ్జామ్ సెంటర్స్కి అయితే హాజరవ్వాల్సి ఉంటుంది. అలాగే ఆఫ్టర్నూన్ సెషన్ 1:30 లోపు అయితే మీరు కంపల్సరీగా ఎగ్జామినేషన్ సెంటర్స్కి అయితే వెళ్ళాలి. ఈ తెలంగాణ సెట్ 2024కి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో మాక్ టెస్ట్లు కూడా అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు వీటిని ఒక్కసారి రాసిన తర్వాత మీకు ఈ సిబిటి మీద పూర్తి అవగాహన అయితే వస్తుంది. కాబట్టి అందరూ తప్పనిసరిగా ఈ మాక్ టెస్ట్లు అయితే రాయడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. వెబ్సైట్ అయిన www.telanganaset.org.in అనే వెబ్సైట్లో అయితే వీటికి సంబంధించిన అన్ని సిలబస్లు అయితే మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ తెలంగాణ సెట్ 2024కి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు మన ఛానల్ నుంచి డైలీ అప్డేట్స్ అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే పొందగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.